ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ రోజు వరకు 2,36,000 మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని నాదెండ్ల వివరించారు. గతేడాది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి 48 గంటలు పడితే ఈ ఏడాది 24 గంటల్లోనే జమ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒకటి టార్గెట్ ఎంత ధాన్యం సేకరించాలనేది, రెండు డబ్బులు ఎంత కాలంలో వారికి మళ్ళీ రైతుల ఖాతాల్లో వేస్తున్నారనేది. ఈ రకంగా చూసినప్పుడు గత ప్రభుత్వంలో హయాంలో దానికి ఇప్పటికీ ఎటువంటి చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు? అలాగే రైతులు ఈ రకమైన చేంజెస్కి సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇంకా వారికి ఏమన్నా సమస్యలు ఉండే అవకాశం కనబడుతుందా? సురేష్, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇవాల్టి వరకు కూడా 2,36,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేసినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,81,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 16,000 మంది సిబ్బంది ఈ ధాన్యం సేకరణ కోసం పనిచేస్తా ఉన్నారు. గత ఏడాది ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల అకౌంట్ లో డబ్బు జమ చేయడానికి 48 గంటల సమయం పట్టింది. అయితే ఈ సంవత్సరం మాత్రం 24 గంటల్లోనే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి నగదు చెల్లింపులు రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ ధాన్యం కొనుగోలు తాలూకా 400 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్ లో జమ చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు 32,793 మంది రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి 6,600 మంది కౌలు రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేశారు. రైతులు ఇబ్బందులు కలగకుండా అవసరమైన 6,34,00,000 గన్నీ బ్యాగ్స్ ను కూడా ధాన్యాన్ని నింపుకోవడానికి అవసరమైనటువంటి ఈ గన్నీ బ్యాగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 32,000 లారీలను GPS అనుసంధానం చేయడం జరిగింది. 50,000 టార్పాలిన్ పట్టాలను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా మంత్రి ప్రకటించారు. ఇందులో 19,000 టార్పాలిన్ పట్టాలను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఈ ప్రభుత్వం ఉచితంగా అందించబోతుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ధాన్యం సీజన్ పెద్ద ఎత్తున ధాన్యం రైతులు పండించినటువంటి వడ్లన్నీ కూడా ఇంటికి చేరుతా ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది రైతులు విక్రయించుకునేందుకు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలు పడే అవకాశం, దాంతో పాటు ఈ తుఫాన్లు కూడా ఉండటం, మరోవైపు నిల్వ చేసుకునేందుకు వాళ్ళ దగ్గర సరైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా గతంలో 45 గంటలు పట్టే ఈ నగదు జమ సంబంధించి కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే కొనుగోలు తాలూకు సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా రైతుల అకౌంట్ లో వేసే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంది. నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెప్పారు, రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, చివరి గింజ వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. సుమారుగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.